అంగస్తంభన. రైట్. సో, ఈ మధ్యలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అంటే ఇది ఎలాంటి సమస్య అంటే ఎవరితో డిస్కస్ చేసుకోలేదు, షేర్ చేసుకోలేరనమాట. అంగానికి సరిపడంత బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల అంగస్తంభన సమస్య రావడం అనేది వన్ ఆఫ్ ద రీజన్స్‌గా మనం చెప్పుకుంటుంటామనమాట. సో, దీన్ని మీరు ఫాలో అవ్వండి. ఒక 30 డేస్ మీరు గనుక రెగ్యులర్‌గా ఇది ప్రాక్టీస్ చేసినట్లయితే రైట్ అంగానికి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో, మనం చేయాల్సింది ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ రైట్ ఒక 15 మినిట్స్ కోల్డ్ వాటర్‌లో ఒక టబ్ తీసుకొని ఆ టబ్‌లో రైట్ మీరు అన్‌క్లాత్ కూర్చోవాలి. ఎలా కూర్చోవాలంటే మనం ఏదైతే పెల్విక్ బోన్ ఉంటుంది. అంటే మనం ఎక్కడైతే బెల్ట్ పెడతామో ఆ రీజన్ పెల్విక్ బోన్ అక్కడి నుంచి ఒక 8 ఇంచెస్ పైకి, ఒక 8 ఇంచెస్ కిందికి రైట్. అంటే నావెల్ వరకు ఈ థైస్ కూడా ఆ టబ్‌లో మీరు కూర్చున్నప్పుడు మీ ఆ భాగం నేను ఇందాక చెప్పిందంతా కూడా ఆ నీటి లోపల మునిగిపోవాలనమాట. రైట్. సో, మునిగిపోయినప్పుడు అక్కడ టెంపరేచర్ అనేది వేరీ అవుతుంది. అంటే కాళ్ళు బయట పెట్టేసి నడుము వెనకాల వాల్చేసి కనుక కూర్చుని అంటే దాదాపు మీరు ఒక వి షేప్‌లో వచ్చేస్తారు. అలా కూర్చున్నప్పుడు ఒక 15-20 మినిట్స్ మీరు అలా కూర్చుంటే అక్కడ టెంపరేచర్ వేరీ అవ్వడం వల్ల ఆ టెంపరేచర్‌ని రెగ్యులేట్ చేయడానికి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. సో, ఆ పెల్విక్ రీజియన్‌లో బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల అంగానికి బ్లడ్ ఫ్లో అనేది కూడా పెరుగుతూ ఉంటుంది.